నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ. చాలామంది అంటే డెమోక్రసీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్తూ ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయం కోసం అధికారం కోసం కష్టపడుతూ ఉంటారు. సో ప్రలోభాలు పెట్టో ఇంకో రకంగా ఇంకొక అధికారంలోకి రావడం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంగా అంటే జీతాలు తీసుకుంటారు. అదేవిధంగా అధికారంలో ఉన్నన్నాళ్ళు రాష్ట్రాలను కానీ దేశాలను కానీ దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి జీతం ఏ విధంగా తీసుకుంటున్నాడో ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా అంటే ఓడిపోయిన తర్వాత కూడా పెన్షన్లు కూడా అదేవిధంగా తీసుకుంటూ ఉంటారు. సో చాలామంది మనం కరోనా టైంలో చూసాం, చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకు వస్తున్నటువంటి రేషన్ కూడా ప్రజల కోసం వదిలేసిన సందర్భాలు మనం చూసాం. చాలామంది అలాగా అంటే స్వచ్ఛందంగా అంటే కేవలం మనుషులే ఇంకొక మనిషికి సాయం చేసే విధంగా ఆలోచిస్తుంటే రాజకీయ నాయకులకు మాత్రం ఒక్కొక్కళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటూ ఈ సమాజాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అది అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి WD అంటే వేకప్ డెమోక్రసీ సంబంధించినటువంటి ఆ సంస్థ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి గణేష్ మనతో పాటు ఉన్నాడు. సో ఈయన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈయన ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ మన దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇప్పటికీ కూడా ఎంపీగానో రిటైర్ అయ్యో లేకపోతే ఎమ్మెల్యేగానో రిటైర్ అయ్యో మొత్తానికైతే రెండు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఆస్తులు తక్కువ, వాళ్ళకి ఏమన్నా గరీబులు అలాంటిదేం కాదు కదా. అయినా కూడా ఇప్పటికీ ఇంకా రెండు పెన్షన్లు తీసుకుంటూ కొంతమంది లిస్ట్ అయితే మన దగ్గర రెడీగా ఉంది. వాళ్ళ గురించి ఏం చెప్తాడో గణేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ నమస్తే. నమస్కారం గణేష్, ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నీ దగ్గర ఉన్నాయి ఆధారాలతో సహా, నాకు ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నావు. ఏ నాయకుడు రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు అనేది నువ్వు ఇప్పుడు యూఐటీవీ ద్వారా ప్రజలు చెప్పబోతున్నావు. ఏంటి అసలు వివరాలు ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు WD గణేష్. గత 2 సంవత్సరాలుగా నేను ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను. అందులో ముఖ్య అంశం ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలి అని. 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. ఇది ఇక్కడ ఉందిగా, 1 పొలిటీషియన్ 1 పెన్షన్. అవును సార్. ఓకే, ఇది సెపరేట్ గా నువ్వు పెట్టావు. నేను నాలోగానే సార్. చాలా మంది రాజకీయ నాయకులకు పెన్షనే వద్దు అని వాదించిన వాళ్ళు ఉన్నారు దేశంలో. కానీ నేను మాత్రమే ఒక పెన్షన్ మాత్రమే సరిపోతుంది ఒక రాజకీయ నాయకుడికి అంటున్నాను. అది కూడా ఎందుకంటే నిజాధిపరులైన గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. వాళ్ళు కేవలం పెన్షన్ మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మడి నర్సయ్యస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. ఇంకా గత సంవత్సరం వర్షాకాల సమావేశంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను ఈ సంస్కరణల మీద పోరాటం చేయడానికి. ఐ స్పోక్ విత్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూఢిల్లీ టు గ్రాంట్ ది పర్మిషన్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ జంతర్ మంతర్ దగ్గర 2 పెన్షన్లు ఎందుకు మీకు అని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వమంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంట గెలిచి రచ్చగెలుద్దామనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంస్కరణ తీసుకురావచ్చు. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఏపీ లెజిస్లేచర్ 1953ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే నిబంధన పెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు. కాబట్టి త్వరలో విజయవాడలో నిరాహార దీక్ష చేయబోతున్నాను. చాలామంది మొదట నన్ను నమ్మలేదు. ఒక రాజకీయ నాయకుడికి 2 పెన్షన్లు ఎలా వస్తాయి, నువ్వు పొరబడుతున్నావా అని. నేను అది నిరూపించడానికి సెంట్రల్ గవర్నమెంట్కి RTA అప్లికేషన్ పెట్టాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకి. వాళ్ళు నాకు సమాధానం ఇచ్చారు. ఎవరెవరు XMP పెన్షన్ తీసుకుంటున్నారో లిస్ట్ ఇవ్వమని వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా RTA వేశాను. ఎవరెవరు XMLA పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు కూడా నాకు సమాధానం ఇచ్చారు. ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూశాను. చాలా పెద్ద వ్యక్తులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. అసలు రాజకీయ నాయకుల గురించి పెన్షన్ల గురించి మాట్లాడడానికి నువ్వెవరో అని అడిగితే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్. మనం ఒక చాక్లెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కొడతాం. ఇలా మనం కట్టే ప్రజల పన్నుల ద్వారానే వాళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అవును. అదే సాధారణ ప్రజలమైన మనం LPG గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో గవర్నమెంట్ మనల్ని అడుగుతుంది ఫోన్లో, సబ్సిడీ వదులుకోండి, ఆదర్శంగా నిలవండి అని. రెండు పెన్షన్లు తీసుకునే 1000 కోట్లు 100 కోట్లు ఉండే నాయకులను ఎందుకు మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఒక పెన్షన్ వదులుకోండి అని ప్రభుత్వం అడగదు. మనమే ప్రశ్నించి పోరాడి చట్టసభను తీసుకురావాలి. ఈ 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా గొప్ప పెద్ద వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వారు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఎంపీగా ఏపీ. అశోక్ గజపతిరాజు గారు ఆయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా రెండు పదవులలో పనిచేశారు. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 61. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. ఈయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. సార్,
మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా వందల వేల కోట్లలో దానం చేస్తుంటారు సార్. మీ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది దానం చేయడంలో. ఈ విషయంలో కూడా ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకొని మీరు ఆదర్శంగా నిలవండి. మిమ్మల్ని చూసి చాలామంది రాజకీయాలు ముందుకు వచ్చి ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని భావించి సదుద్దేశంతో చెప్తున్నాను. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి. ఎంపీ పెన్షన్ లిస్టులో చిరంజీవి గారి నెంబర్ 1942, ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో చిరంజీవి గారి నెంబర్ 336. సార్ మీరు 2 పెన్షన్లు కలిపి తీసుకునేది ఒక 10 రూపాయలంత విలువ అయితే మీరు దానం చేసేది 1000 రూపాయలు ఉంటుంది సార్. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి. ఆదర్శంగా నిలవండి అనే సదుద్దేశంతో చెప్తున్నాను సార్. ఇంకా 3వ ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 2113 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 333 333. అండ్ 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ ఈయన 1 సంవత్సరం పాటే ఎంపీగా చేశారు సార్. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 85. ఇంకా 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి గారు ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్టులో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్టులో తన నెంబర్ 371. మీరందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు సార్, కాదనరు. తెలుగు రాష్ట్రాలుగా మనం ఇది ముందుకు వచ్చి తీసుకుంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఆదర్శం అవుతాం. ఆల్రెడీ మన తెలుగు నేల 2 విషయాల్లో గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది. అందులో మొదటిది 1919 సంవత్సరంలో జాతీయ గీతమైన జనగణమన మన తెలుగు నేల మీదనే ట్రాన్స్లేషన్ మ్యూజిక్ కంపోజిషన్ జరిగింది మదనపల్లి బీటీ కాలేజ్, మా కాలేజీలో. ఇంకా రెండో గర్వించదగ్గ విషయం తెలంగాణలోని నడుగుణం అనే గ్రామంలో పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకం జెండాని రూపొందించారు, డిజైన్ చేశారు. కాబట్టి నడుగుణం తెలంగాణ నల్గొండ జిల్లా. కాబట్టి ఈ విషయంలో కూడా మనం తెలుగు వాళ్ళగా మిగతా వాళ్ళకి అందరికీ ఆదర్శంగా నిలుద్దామనే సదుద్దేశంతో చెప్తున్నాను. ఐ హోప్ ఐ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. త్వరలో విజయవాడ నిరాహార దీక్ష చేయబోతున్నాం. తప్పకుండా చట్ట సవరణ 1953 చట్ట సవరణ చేయాలని సార్. శాసనసభ్యుల పెన్షన్ల చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే నిబంధన పెట్టాలని నిరాహార దీక్ష చేయబోతున్నాం సార్ వచ్చే వర్షాకాల సమావేశాలు విజయవాడలో. నా దృష్టిలో అతి గొప్ప వృత్తి జర్నలిజం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి ఎప్పుడు అన్యాయాలపై ప్రశ్నిస్తూనే ఉంటుంది. నిజం మాట్లాడడమే నేరం అయితే ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ పోరాటంలో. అండ్ ఎవరికి రాని థాట్ నీకే ఎందుకు వచ్చింది? ఏంటి దీని వెనకలో ఉన్నటువంటి విషయం ఏంటి అసలు? నేను రాజ్యాంగం చదివినప్పుడు మొదట ఈ కొన్ని లూప్-హోల్స్ అన్ని గమనించాను సార్. 5 సంస్కరణలు తీసుకున్నాం. అందులో మొదటి సంస్కరణ ఒకటి సాధించిన తర్వాత మిగతావి మాట్లాడదాం అనుకున్నాను. పార్టీ ఫిరాయింపుల గురించి కానీ, ఒక రాజకీయ నాయకుడు ఒక పదవి ఉండంగా ఇంకో పదవికి పోటీ చేయొచ్చు, ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయొచ్చు. హీ నీ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. ఎమ్మెల్యేకి రిజైన్ చేయనవసరం లేదు. ఒకవేళ ఎంపీగా కూడా గెలిచారనుకోండి ఏదో ఒక పదవి వదులుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ 1 కాన్స్టిట్యుయెన్సీ ది పబ్లిక్ ఫ్రంట్. ప్రజాధనం వృధా అవుతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు సార్. వాటి మీదనే నా పోరాటం. రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు అంటారా? రాజ్యాంగ ప్రకారమే ఉంది, చట్ట ప్రకారం కరెక్టే వీళ్ళు తీసుకుంటున్నది 2 పెన్షన్లు. చట్ట సవరణ చేయాలనేది నా పోరాటం. 1971 సంవత్సరం వరకు మనం వివిధ రాజ సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం సార్. రాజాభరణాలు అంటారు తెలుగులో. పటేల్ గారు వివిధ రాజ సంస్థానాలన్నింటినీ కలిపారు మన దేశంలో. 1971 వరకు మనం పెన్షన్లు ఇచ్చాం. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 పెన్షన్ల అంశాన్ని కూడా పరిశీలించి చట్ట సవరణ చేసి ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వాలనేదే నా పోరాటం సార్. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ సమ్వన్ జాయిన్ విత్ us who has same ideology. సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.